ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు నిన్న ఏమన్నారంటే, "మీరు జస్ట్ గుడ్డిగా మేమేం చెప్తే అది చేస్తున్నారు. ఇది రైటు, ఇది తప్పు అని చెప్పట్లేదు. సో, మేమెలా సాటిస్ఫై అవ్వాలని మీరు చూస్తున్నారు గానీ, ఏది రైటు, ఏది తప్పు అని చెప్పట్లేదు. సరైన గవర్నెన్స్ ఇవ్వటంలో ముఖ్య పాత్ర మీరు పోషించట్లేదు. ఓకే. ట్రైనింగ్‌లో ఉన్నప్పుడే ఎళ్ళిపోయి మీరు దందాలు మొదలెడుతున్నారు" అన్న లెవెల్‌లో ఆయన మాట్లాడారు. ఓహ్ మై గాడ్! ముఖ్యమంత్రికి 360 డిగ్రీ వ్యూ ఉంటుంది ప్రతి ఇష్యూ మీద కూడా. వాళ్ళ ఉన్న పొజిషన్ ఈజ్ సచ్. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నారంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హావ్ టు టేక్ సీరియస్‌లీ. ఐసీఎస్‌ని ఐఏఎస్‌గా కంటిన్యూ చేయాలా లేదా అనే దాని మీద మీకు తెలుసు చాలా చర్చ జరిగింది. అవును. ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మన కాన్స్టిట్యూయెంటీ అసెంబ్లీలో కానీ, హ్మ్. రాజ్యాంగ పరిధిలో గానీ, రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు గానీ తీవ్రమైన చర్చ జరిగింది. హ్మ్. దాని మీద అందరి కన్సెన్సస్ ఏమిటంటే ముఖ్యంగా పటేల్ గారు, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, మనకి ఎక్కడైనా కూడా ఒక పర్మనెంట్ సివిల్ సర్వీస్, ఇండిపెండెంట్ సివిల్ సర్వీస్ దట్ ఈస్ ప్రొఫెషనల్ ఓకే. అనేది అవసరం. ఎనీ డెమోక్రసీ, ఎందుకంటే పొలిటికల్ లీడర్షిప్ చేంజెస్ ఎవ్రీ 5 years ఎలక్షన్స్ వస్తాయి, మారుతూ ఉంటాయి. పర్మనెంట్ బ్యూరోక్రసీ అనేది ఈజ్ అ కంటిన్యూమ్. రిటైర్డ్ అయ్యే వరకు చేరిన దగ్గర నుంచి 22, 24 ఏళ్ళు అప్పుడు చేరినప్పటి నుంచి 60 ఏళ్ల వరకు, మేము చేరినప్పుడు 58 ఏళ్ళు, తర్వాత 60 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారు వరకు కూడా మీకు ఆ 35, 38 సంవత్సరాల సర్వీస్లో మీరు చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, కొన్ని ప్రిన్సిపల్స్ ప్రకారం, కొన్ని ఎథిక్స్ ప్రకారం దేశాన్ని అభివృద్ధి చేయడానికి అందుకే ఆర్టికల్ 311 కాన్స్టిట్యూషన్లో ప్రొటెక్షన్ ఇచ్చారు.